హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈజీగా. ముందుగా 1 kg చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మీరు చిన్నగా అయినా కట్ చేయించుకోవచ్చు, ఇలా పెద్ద సైజుగా అయినా పీసులు కట్ చేయించుకోవచ్చు. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేస్తున్నానండి. 2 స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కరిగిపోయింది కదండి, అందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. దీంట్లో వాటర్ మొత్తం మనం వాటర్ ఏమైనా అవసరం లేదు, చికెన్లోనే వాటర్ ఉంటుంది. ఇలా మూత పెట్టినప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ బాగా కుక్ అవుతుందండి. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఈ వాటర్ మొత్తం అయిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. అలాగే చిటికెడంత పసుపు వేస్తున్నాను. 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఈ ఆయిల్లో కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీంట్లోకి నేను ఆనియన్స్ వేస్తున్నానండి. ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను, ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మరో 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. చికెన్ కుక్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని మసాలాలు వేసుకుందామండి. ఒక స్టార్ నైస్ తీసుకుని వేసుకుంటున్నాను. అలాగే 4-5 లవంగ మొగ్గలు వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క 2 పీసులు వేస్తున్నానండి. ఇలాచీ వేసుకుంటున్నాను. ధనియాలు ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి. జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే మిరియాల పౌడర్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ పౌడర్ చేసుకుని పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ కుక్ అయిందేమో చూద్దామండి. చూస్తున్నారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయింది కదండి. ఇంకొక కొంచెం వాటర్ ఉన్నాయి. మరో 2 నిమిషాలు మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే వాటర్ అంతా దగ్గరగా అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నానండి. చికెన్ కుక్ అయ్యేలోపు మనం బిర్యానీ కోసం రైస్ నానబెట్టుకుందామండి. ఒక బౌల్లోకి నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. 3 కప్పులు రైస్ తీసుకుంటున్నాను. ఇవి బాగా వాష్ చేసేసుకుని నానబెట్టుకుని పెట్టుకుందాం. ఇలా నీట్గా వాష్ చేసేసుకొని మరికొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ చూద్దామండి. చికెన్లో వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి వస్తుంది కదా, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, వాటర్ అనేదే లేదు, మొత్తం ఇది ఆయిల్ ఉందండి కొంచెం. ఇప్పుడు దీంట్లోకి మనం కారం అన్నీ వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. అలాగే మనం ముందుగా మిక్సీ జార్కి వేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం కారం వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. చికెన్ కుక్ అయిందేమో చూద్దామండి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై పీస్. ఇప్పుడు దీంట్లోకి మనం
కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం. ఒక గుప్పిడి కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఫ్రై పీస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చికెన్ ఫ్రై పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ వేసుకుందామండి. మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. బిర్యానీ కోసం నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లోకి ఆయిల్ వేస్తున్నాను 1 స్పూను. అలాగే 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇవి బాగా వేగాక దీంట్లోకి మనం షాజీరా వేస్తున్నానండి 1 స్పూన్ నేను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి స్టార్ నైసు, దాల్చిన చెక్క, లవంగలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాక దీంట్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్, మసాలా అన్నీ కలిసేలాగా ఒకసారి స్లోగా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్లో 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత దీంట్లోకి మనం వాటర్ వేసుకుంటున్నానండి. నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను కదా, 5 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఈ 5 కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. నేను 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సరిపోయింది. నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, విజిల్స్ అయిపోయినాయి. ఆఫ్ చేసేసి నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు. చాలా కరెక్ట్గా మనకి కుక్ అయిందండి. రైస్ పొడి పొడిగా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి మనం. ఇప్పుడు మనం ఫ్రై పీస్ బిర్యానీ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ముందుగా రైస్ పెట్టుకున్నాను, తర్వాత ఫ్రై పీస్ కూడా పెట్టుకున్నా. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.